హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రణ్వీర్ అమర్ కుటుంబంతో కలిసి పూజని స్టార్ట్ చేస్తారు. అంజు ఇంకా బాగి గణేశుడికి హారతి ఇస్తారు. ఆ సమయంలో అమర్కి టిక్ టిక్ అని సౌండ్ వినిపించడంతో గణేష్ విగ్రహంలో బాంబ్ పెట్టారని గుర్తుపడతాడు. అప్పుడు ఇంట్లో ఉన్న అందరినీ బయటకు పొమ్మంటాడు. కాకపోతే రణ్వీర్ మాత్రం వెళ్ళకుండా అమర్కి హెల్ప్ చేస్తా అని ఇంట్లోనే ఉంటాడు. అమర్ ఇంకా రణ్వీర్, రాథోడ్ ముగ్గురు కలిసి టైమర్ వైర్ని కట్ చేస్తారు. రాథోడ్కి డౌట్ వస్తుంది, బాంబు గణేష్ విగ్రహంలోకి ఎట్లొచ్చిందని. అమర్ మనోహరిని ఈ విగ్రహం షాప్ నుంచే తెచ్చినావా అని అడుగుతాడు. ఏం చెప్పాలనో అర్థం కాక నిజం చెప్తే అమర్ తనని క్షమించడని భయపడి ఆమె షాప్కి వెళ్ళే తెచ్చినా అని అబద్ధం చెప్తుంది. రణ్వీర్ మనోహరిని ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అని చెప్తాడు. ఆ రోజు రాత్రి చిత్రగుప్త యమధర్మరాజుకి పౌర్ణమి కంటే ముందే అరు ఆత్మని పైకి తీసుకొస్తానని ప్రామిస్ చేస్తాడు. చిత్రగుప్త వచ్చి అరుని రమ్మంటే నేను రానని అరు చెప్తుంది. ఆ రోజు జరిగిందంతా అరు చిత్రగుప్తతో చెప్తుంది. అట్లనే చిత్రగుప్త ఘోర పౌర్ణమికి ఆరో ఆత్మని పట్టుకుంటాడని అనిపించి తనని సేవ్ చేయాలని అనుకుంటాడు. ఆరు పౌర్ణమి రోజు మనోహరి ఒంట్లోకి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలో పట్టుకోవాలని ఆ ఘోర అనుకుంటాడు. అమర్ మనోహరిని ఎందుకు పౌర్ణమి రోజుని క్యాలెండర్ మీద రౌండప్ చేసి అరుణ్ గుర్తు చేసుకుంటున్నావు అని అమర్ అడిగినప్పుడు ఆ రోజు పూజ చేస్తే ఆరో ఆత్మ స్వర్గానికి వెళ్తుందని చెప్తుంది. దానికి అమర్ మనోహరి అరు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తను తన జ్ఞాపకాలు లేకుండా కొత్త జీవితం స్టార్ట్ చేయి అని చెప్తాడు. అందుకు మనోహరి తాను నాకు చేసిన దానికి తనని అంత త్వరగా మర్చిపోలేనని అంటుంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో పోస్ట్ చేసే నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సపోర్ట్ మీ.